వెల్కమ్. సీమా, ఈ తండ్రి బిడ్డల రేసులో మనం ముందుండాలి తల్లి. నాకు తెలుసు పాపా. ఇది తెలుసుంటే నేనెందుకు కుమార్ గారిని నా స్నేహ పంజరంలో ఇరికించానో అది నీకు తెలుసుండాలి. నీ గుప్పెట్లో పెట్టుకుని కూడా ఇంకా ఈ కుంటి నాటకాలు ఎందుకంట? నీ దారికి తెచ్చుకోవాలనేగా. దీంతో స్నేహబంధం మరింత గట్టిపడుతుంది. కుమార్ గారి పంచప్రాణాలు వారి అబ్బాయి సీమ. ఆయనకు నువ్వంటే ఇష్టం కూడా. నిన్ను కోడలిగా కూడా అంగీకరించవచ్చు. కానీ ప్రేమ్ కేవలం ఉడుపు రక్తం కదా, అతన్ని నమ్మలేదు. మీరేం భయపడకండి పప్పా. మీరు స్నేహ నాటకం ఆడండి, నేను ప్రేమ నాటకం ఆడతా. జాగ్రత్త ప్రేమ్. అరే వాడిని వెళ్ళని కౌశల్య, అక్కడ దారి లేదు, చిక్కుకుంటాడు. నేనెప్పుడు చిక్కుకోను డాడీ. అక్కడ గెలిచేసావు. రే ప్రేమ్, నువ్వు ఇంత స్పీడ్ గా కార్ డ్రైవ్ చేయడం ఎప్పుడు చూడలేదురా నేను. దానికి ఒక కారణం ఉంది. ఇది హాయ్. హలో మేడం, ఈ రోజుల్లో తలుపు తట్టి లోపలికి వచ్చే పద్ధతి పోయినట్టుంది. సార్, ఈ రోజుల్లో తలుపు లాక్ చేసుకునే పద్ధతి కూడా పోయినట్టుంది. సుమా, అరే సుమా, నేను నీకోసం ఎదుగుతున్నాను. ప్రేమిని కలిసావా? హాయ్. హలో. मैं क्या करूं राम, मुझे पुत्तु मिल गया, पुत्तु मिल गया, चुन्न पुत्तु मिल. ప్రేమ ఎక్కడా? వాడు రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నాడు. మేడం తమ కోసం. స్టూపిడ్. సేమ్ థింగ్ మేడం. మేడం మేడం మేడం, మీరు ప్రేమ్ రూమ్ కి వెళ్తున్నారా? ఏ వెళితే అభ్యంతరమా? కాదు, వాడి గది తలుపులు జాగ్రత్తగా తెరిస్తే బాగుంటుంది అని. థ్యాంక్స్. నమస్తే. నమస్తే. ఇడియట్. సేమ్ టు యూ. పొత్తు మిల్గాయా, పొత్తు దెబ్బ మిల్గాయా. సారీ, గట్టిగా తగలేదుగా. ఏమిటి అలరి? మీ బాక్సింగ్ టాలెంట్ అంతా నా మీద చూపించాలనా? తప్పకుండా. తప్పుకోగలిగిన వాళ్ళు తప్పుకుంటారు. లోనికి రావచ్చా? యా, వై నాట్, కమ్ ఇన్. నేను వెళ్ళి బట్టలు వేసుకొస్తాను. ప్రేమ్, నాకు కాస్త చెప్తారా ఏమేం చేశారు అమెరికాలో? అమెరికాలో చదువుకున్నాను. చదువుకున్నారా? ఈ రోజుల్లో చదువుకునేదెవరు? ఏ అమాయకులా నటించొద్దు. ఏ నన్ను వదిలి వెళ్ళాక నేను మరీ ఒంటరితనం ఫీల్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ, కింద అన్న వడ్డించారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కానీ ఫ్రీగా ఉంటే కాస్త ఇవిడ కంపెనీ ఇస్తారా? ఈవిడ పాపం ఒంటరితనం ఫీల్ అవుతుంది. అలాగే. రే ప్రేమ్, ఒంటరితనం పోగొట్టడంలో నేను ఎక్స్పర్ట్ ని. నేను రానా టైం పాస్ చేయడానికి? థ్యాంక్ యూ. జొన్నపొత్తు తిన్నాను కదా అందుకే. సీమగారు, కారులో వస్తుంటే ప్రేమ్ మీ గురించి ఒక మంచి కవిత వినిపించాడు, వినిపించరా? కానీ ఆ కవిత ఎలా ఉంటుంది అంటే, నువ్వు వినసుమా, అద్దరిపోతావు. ఇవి కురులేనో నీవి, ఇవి కురులేనో నీవి, కాదు జలతారు వలలు. శభాష. ఎంత అదృష్టవంతులో, ఎంత అదృష్టవంతులో కదా నీ శిరోజాలు కొరికిన ఎలుకలు. శభాష్. ప్లీజ్ మీరు కూర్చోండి. నో థ్యాంక్స్. మీ సాగే వ్యక్తి వాక్మెన్. అంత నచ్చిందా? క్లాస్ పగలగొట్టేశారు. ఇంకా ఉంది, ఇంకా. బాయ్. బాగా ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నావు ప్రేమ్. సీమగారు, ఒక ఇంపార్టెంట్ కవిత వినిపిస్తాను, మొత్తం ఇల్లే పగలగొట్టేస్తారు. షట్ అప్. మీరన్నారు షట్ అప్, నేనంటాను కట్ ఆఫ్. క్యాప్ మీది.
మిస్ సుమా, నా తరఫున మీకు నాకా? ఏ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ప్రజెంట్ చేయకూడదా? ఫ్రెండా? కానీ మనం ఇప్పుడేగా కలిసింది. అయితే ఎవరినైతే కలుసుకోవాలనుంటుందో, మాట్లాడాలని మనసు కోరుతుందో, నిజానికి దాట్స్ మై ఫ్రెండ్. అంతేకాదు, మీ నాన్న మా నాన్న కూడా ఫ్రెండ్స్. అందుకే ఇది స్నేహం కోసమే చేయబడింది కదా? థ్యాంక్ యూ. ఆహా, స్నేహంలో ఒక నేముంది మేడం. నో సారీ, నో థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఓకే కుమార్ గారు, వా వా, శబాష్. మళ్ళీ ఈ రోజు మీ అబ్బాయి రేసులో గెలిచాడు. రంజిత్ గారు, నేను వీడితో ఎప్పుడు ఓడిపోయినా నా ఓటమిని సెలబ్రేట్ చేస్తాను. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. ప్రేమ్, యు లైక్ టు స్మోక్? నో సారీ, డోంట్ స్మోక్. వెరీ గుడ్. ఉంటే ప్రేమ్ లాగా ఉండాలి. ఏ చెడు అలవాటు లేదు. పరసీమ పెడదాం. కీప్ ఇట్ అప్ ప్రేమ్, కీప్ ఇట్ అప్. ఎన్ని సుగుణాలు మీలో ఉన్నాయి, ఇవన్నీ మీ అబ్బాయికి వచ్చాయి. ప్రేమ్, సిగరెట్ తీరా తొందరగా. నీకు చెప్పేది, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను సిగరెట్ కాల్చాలని. ఎంతవరకు కాల్చలా. లోకంలో ఎంతో మంది కాలుస్తున్నారు. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేశారా? అమెరికాలో అప్పుడప్పుడు భోజనం తర్వాత కలిచేవాడిని. తొందరగా తీరా. అరే, ఏమి లోటు తీస్తున్నావు? సిగరెట్ తీరా. అయిపోయా. సదియా, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఆలోచిస్తా దొరికింది. ఎక్కడ? మా డాడీ రూమ్ లో. అలాగా? వైట్ సిగరెట్ కేసులో. డాడీ ఈ టైంలో కింద ఉంటారు. వెళ్ళి తెరా తీసుకొస్తా. నేనా? నీకేమైనా పిచ్చే కింద? నేను చచ్చిన పడను ఆ డేంజర్ జోన్ లోకి. డాడీ అంటే ఎందుకంత భయపడతా? వెళ్తావా లేదా? నేను వెళ్ళను. దెబ్బలు తింటారా రే? చూడు, నువ్వు కొట్టాలనుకుంటే నా మెడ మీద కత్తితో వెయిట్ వేసేయి, కానీ ఆ 440 volts కరెంట్ పంపించగరా. సరే, ఓ పని చేద్దాం. ఇద్దరం కలిసే వెళదాం. అలాగే కలిసి వద్దాం ప్లీజ్. అయితే సరే. థ్యాంక్ యూ. నాకు కింద పనుంది. ఇటు పక్కరా. ఇరుకులో పడ్డాను. వెళ్ళు, ఒక్కడో వెళితే. లైన్ క్లియర్. ఎలా తెరుచుకుంటుంది? ఎలా? తెరుచుకో డుమ్ డుమ్, తెరుచుకో. అయ్యో, తెరుచుకుంది డుమ్ డుమ్. మనోహర్, ఇక్కడేం చేస్తున్నావు? సరిగ్గా చెప్పు, ఏం కావాలి? ప్రేమ్ సిగరెట్ కావాలి అన్నాడు. అదే పుస్తకం కావాలి అన్నాడు. ఏది? అదే మరి నాన్న గారిది. నేను కాదు, ప్రేమ్ కావాలన్నాడు. అన్నగారిది కాదు, తాతగారిది. తాతగారిది కాదు, మామయ్య గారిది, వివేకానంద్ గారిది. మన ప్రియమైన వివేకానంద్ గారిది. 1 minute. ఏమైంది? ఏం లేదు, యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. తిన్నగా నుంచో. తీసుకో. నేను కూడా చదువుతాను. మంచి పుస్తకం కదా. ఉదయం చదువుతాను, సాయంత్రం చేస్తాను. ఏ మనోహరన్నయ్య, సచ్చింద్ర గుర్రె. ఎక్కడి నుంచి హడావిడిగా వస్తున్నావు? అయ్యో, రామా 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 రామా. అది మన ప్రేమ్ కోసం ఈ పుస్తకం తేడానికి వెళ్ళాను. సిగరెట్? సిగరెట్ ఎక్కడుంది కదా, ఇది పుస్తకం. సిగరెట్ పుస్తకం. ఈ రోజు టైం బాగోలేదు, పిచ్చెక్కేలా ఉంది నాకు.
ఇక్కడ లేడు. అయ్యగారు రూముకి టీ తీసుకెళ్ళు, చక్కెర విడిగా. ప్రేమ్, ఇక్కడే ఉన్నాడు. చంపేశావు కదా. మనోహర్, అమ్మా, అయ్య బాబోయ్, అమ్మొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటి ఇలా వేలాడదీశారు? ఇవిగో నీకిష్టమైన లడ్డూలు. అమ్మా, అక్కడుంచు, తర్వాత తింటాను. నా చేత్తో నేనే పెడతాను. మనోహర్, నోరు తెరు. అరే, మొహం అలా ఉంది? ఆ? నోరు తెరు. అదేమ్మా, అది బాక్సింగ్ చేసాం కదా, అందుకే. ఎందుకురా కొట్లాట్లు మీ ఇద్దరికి? ఆ? ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, మీ ఇద్దరు కలిసి తినాలి, లేకపోతే కొడతాను. ఈ పొగవాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాయనా, ఏదైనా కాలుతుందా? లేదమ్మా, ఏం కలుతుంది? ఏమీ లేదే. ఆంటీ, ఈ పొగవాసన ఇక్కడి నుంచి వస్తుంది ఆంటీ. అరే, గుళ్ళోంచి హారతి తెచ్చావమ్మా? వెళ్ళి వాడకూడా ఇవ్వు. ఈ హారతి నాకు చాలా అవసరం. సుమారు రక్షించా నన్ను. నువ్వు రాకపోయి ఉంటే ఈ సిగరెట్ తో నేను... రై, నువ్వు కూడా పారేరా. రై, పారేస్తావా లేదా? పారేమను. మనోహర్ అన్నయ్య, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆరోగ్యానికి హానికరం కదా. తను ఒక్కసారి చెప్పగానే పారేసేవే. అంతేగా, స్నేహం చేస్తే నియమం పాటించాలి.